ఆ కాడిని మోయి, ఇతరులకు ప్రకటించే కాడిని మోయి, సువార్తన కాడిని మోయి. వయసు అయిపోయిన తర్వాత ఈ వయసు నీకు ఇస్తానంటే ఆయన వద్దంటాడు. ఈ వయసు నాకెందుకు రా అబ్బాయి, నీకు ఈ వయసు నాకెందుకు, ఈ ముసలి వయసు. మరి ఏ వయసు కావాలి? బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఇతరులు ప్రకటించే శక్తి బలము నీకు ఉన్నప్పుడే మోయి కాడి. నిజ దేవుడు నీవే, నేను అనేకులు ప్రకటిస్తానని రా వచ్చేసి ఆ యొక్క నీటిలో, నీటి బాప్తిజం ద్వారా రక్షింపబడి పాపములన్నీ కడిగి వేసుకొని ఆయన కొరకు బ్రతకడం ఉద్దేశం కలిగొండా. స్తోత్రం. అవునా కదా? ఆమె కొండను అక్కడ పడేసి ఎక్కడికి వెళ్తుంది? 29వ వచనం చూడండి. 29వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 29. ఆ స్త్రీ కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడుడి. ఇదిగో నేను చేసినవన్నీ, నేను ఏమేమి చేస్తున్నానో అవన్నీ కథలాగా చెప్పేశాడండి ఆయన. నా బుద్ధి అంతా చెప్పేశాడండి, నా ప్రవర్తన అంతా భలే చెప్పేశాడు. ఇదిగో ఇక్కడ ఉండే మీకు కూడా తెలియదు నా బుద్ధి ఏంటో, నా నడత ఏంటో, నా ఆలోచనలు ఏంటో. ఆయన చెప్పాడు. ఇదిగో మీకు నేను ప్రకటిస్తున్నానంటే 30వ వచనం చూడండి. వారు ఊరిలో నుండి బయలుదేరి, అదిగో ఎవరో ఆ గ్రామమంతా, ఆ గ్రామాన్ని కదిలించిందంటండి ఆ ఒక్క సహోదరి. ఆ గ్రామాన్ని కదిలించిందట సహోదరి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక్క స్త్రీ ఎందుకులే తన పాపపు జీవితంలో మునిగి చావలసిందే అనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ గ్రామం కదిలేదా బ్రదర్? గ్రామం కదిలేదా గ్రామం? అసలు ఎక్కడ కదిలేదండి. కానీ ఆమె విడిచిపెట్టకుండా వెళ్ళి తనకు సువార్త ప్రకటించాడు యేసయ్య. ఆమె కొండను విడిచిపెట్టేసి గ్రామంలోకి వెళ్ళింది. ఆమె సువార్త ప్రకటించడం ప్రారంభించింది. గ్రామం అంతా కదిలి ఆ మెస్సైని మనం చూడాలి, ఆ సువార్త చెప్పిన అతన్ని చూడాలి అని అందరూ, గ్రామం అంతా కదిలిందంట. గ్రామం అంతా యాకోబు బావి దగ్గర కదిలిందంట అండి. ఈరోజు నువ్వు కూడా కదిలించాలా? హృదయాలను కదిలించాలా? మనస్సులను కదిలించాలా? దేవుని కొరకు అనేకులను ఆయన తట్టు తిప్పే ఉద్దేశం కలిగి ఉంటే నీవే నక్షత్రము పోలిన మాదిరి ఉంటావంట. దేవుడు అంటున్నాడు, ఆకాశంలో నక్షత్రము నీవై ఉంటావు. ఆకాశంలో నక్షత్రం నువ్వై ఉండాలి. నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఆయన. బోధిస్తావా బిడ్డ? ఇప్పటి వరకు బోధించలేదని చెప్పేస్తున్నావు ధీమాగా. అంటే దేవుని యందు భయము భక్తి ఎక్కడ పడేసావో తెలియదు. కానీ ఈ రోజైనా నిన్ను నీవు రక్షించుకున్న, నీవు ఇతరులు కూడా రక్షించిన ప్రయత్నం చేయి. నిన్ను నీవు కాపాడుకున్న, నీవు ఇతరులను కాపాడడానికి ప్రయత్నం చేయి. నిన్ను నీవు పరలోక రాజ్యానికి సిద్ధపరచుకున్న, నీవు ఇతరులు కూడా సిద్ధపరిచే ప్రయత్నం చేయాలా వద్దా బ్రదర్? ఇతరులు చేసే ప్రయత్నం చేయి. లోకం చెడ్డది, లోకం వాడి వల్ల కలిగింది. లోకంలో ఉన్నవన్నీ వాడే మనకు